హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ జోడి. ఈరోజు చూపించే రెసిపీ మటన్ కర్రీస్ అన్నిటిలో ద బెస్ట్ అండ్ టేస్టియస్ట్ మటన్ కర్రీ అని చెప్తాను. అదే పంజాబీ మటన్ మసాలా. థిక్ గ్రేవీతో ఒక జ్యూసీగా చాలా బాగుంటుంది తినడానికి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కొట్టండి. దీని టేస్ట్ మొత్తం మనం చేసుకునే ఈ మసాలాలోనే ఉంటుంది. దానికోసం ప్యాన్లో 3 గ్రీన్ ఇలాచీ, 2 బ్లాక్ ఇలాచీ, 8 లవంగాలు, 1.5 ఇంచ్ దాల్చీని, 10 నుంచి 12 మిరియాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, ఇంకా 1 స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో ఏవి స్కిప్ చేయొద్దండి, అలా స్కిప్ చేస్తే టేస్ట్లో వేరియేషన్ వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకున్న మటన్ కర్రీలో అయిపోతుంది. అవి వేగిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది వేడయ్యాక 5 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి 8 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. అవి వేగాక 2 స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కానీ బిర్యానీస్ కానీ చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నదైతేనే చాలా టేస్ట్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కట్ చేసుకున్న ఒక 5 టొమాటోలు వేసుకోండి. ఇక్కడ మనం తీసుకునే ఆనియన్ అండ్ టొమాటో క్వాంటిటీ వల్లే మనకు థిక్ గ్రేవీ అనేది వస్తుందండి. ఇన్ని ఉల్లిపాయలు ఇన్ని టొమాటోలను అనుకోవద్దు. ఇప్పుడు టొమాటోల్ని మగ్గనివ్వాలి. అవి మగ్గాక గరిటతో బాగా మెదిపి అందులో 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, ½ టీ స్పూన్ జీరా పౌడర్ వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని బాగా కలుపుతూ వేగనివ్వాలి. అది బాగా వేగిన తర్వాత క్లీన్ చేసి ఉంచుకున్న ½ కేజీ మటన్ వేసి మసాలా అంతా ఈ మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్నాక 1/2 లీటర్ వేడి నీరు వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ కొంచెం మిగిరాక ఇంకొంచెం వేడి నీరు వేసి మనం పౌడర్ చేసి ఉంచుకున్న మసాలా కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ వేడి నీరే ఎందుకు వేసుకుంటున్నామంటే మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కదండి. ఆ టైం రెడ్యూస్ చేయడానికి ఇక్కడ మనం వేడి నీరు యూస్ చేసుకుంటున్నాం. మటన్ ఎప్పుడు కుక్కర్లో కంటే ఇలా ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి, కొంచెం టైం పట్టినా సరే. చూడండి, ఫైనలీ 50 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా వచ్చింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి ½ నిమ్మ చెక్క పిండుకోండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. చూడండి, థిక్ గ్రేవీతో చాలా టెంప్టింగ్గా ఉంది కదా. లేట్ ఎందుకు, ఈ సండే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీరు చేసిన రెసిపీ ఎలా వచ్చిందో మా ఇన్స్టాగ్రామ్ పేజ్కి DM చేయండి.